నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాత్రం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం. ప్రజాగలం పేరుతో సభలు, రోడ్ షోలు. రఘురామకృష్ణంరాజుకు దక్కని నర్సాపురం టికెట్. తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎంపీ. అనుమానాస్పదంగా సంజా ఆక్వా బస్సు. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ చెక్కులు. తొమ్మిదవ రోజు ఈడీ కస్టడీలో కవిత. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. మూడో రోజు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్. ఈ నెల 28న కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తుంది. దాని నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో ఆయన మాట్లాడినట్టు ఈడీ ఆరోపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి అరవింద్తో కలిపి కేజ్రీవాల్ను రేపు విచారించనుంది. డిల్లర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన ప్రారంభించారని ఆ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ లాకప్లో ఉన్న ఆయన తొలి ఆదేశాలు సైతం జారీ చేశారని నిన్నంతా ఆప్ నేతలు హడావిడి చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారని చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని చెప్పారని అన్నారు. అయితే ఈడీ ప్రకటన మరోలా ఉంది. లాకప్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ల్యాప్టాప్ లేదని, కనీసం ఆయనకు పేపర్లను కూడా తమ సిబ్బంది అందించలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. అలాంటప్పుడు ఆయన అలాంటి ఆదేశాలేవీ జారీ చేసే అవకాశమే లేదని ఈడీ స్పష్టం చేసింది. ఆదేశాలపై దృష్టి సారించామని, అసలు ఆ ఆదేశాలు బయటికి ఎలా వెళ్లాయో పరిశీలించి కోర్టుకు నివేదిస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
కేజ్రీవాల్కు జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు, కానీ జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే కేజ్రీవాల్ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే గతంలో కేజ్రీ సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగడం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధం నెలకొంది. కాగా కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయన తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఎల్జీ నిర్ణయంపై కూడా కేజ్రీవాల్ పదవిలో కొనసాగడం ఆధారపడి ఉంటుంది. मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के। अब इनसे कुछ कहना है, कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के। अब इनसे कुछ कहना है, कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के। अब इनसे कुछ कहना है, कोई संदेश सर? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ విచారణ 9వ రోజుకు చేరుకుంది. ఇవాళ కూడా కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. 100 కోట్ల ముడుపులు సౌత్ పాత్రపై విచారిస్తున్నారు. మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సొమ్మును కవిత తన మేనల్లుడు మేకా శరణ్ ద్వారా బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తుంది. 100 కోట్ల లావాదేవీలో శరణ్దే కీలక పాత్ర అని ఈడీ భావిస్తుంది. దీంతో ఈడీ అధికారులు శరణ్పై ఫోకస్ పెట్టారు. అలాగే నిజామాబాద్లో ఉన్న కవిత ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. రేపటితో కవిత కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్, కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూపునకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది. విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ వ్యవహారం ఏపీని కుదిపేస్తుంది. భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ కంటైనర్ను విశాఖ పోర్టులోనే ఉంచారు. సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేశారు. కంటైనర్లో 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రైడ్ ఈస్ట్ను స్వాధీనం చేసుకుని శాంపిల్ ల్యాబ్స్కు పంపించారు. 49 నమూనాల్లో 27 శాంపిల్స్లో డ్రగ్స్ గుర్తించారు. ఒక్కో బ్యాగులో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా 1-2 రోజుల్లో నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.
సంజయ్ ఆక్వా బస్సుల్లో రికార్డులపై సీబీఐ దృష్టి సారించింది. మరోవైపు 3 రోజులుగా కాకినాడ కొత్త మూలపేట సెజ్లో సంజయ్ ఆక్వా బస్ పార్క్ చేసి ఉంది. కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని బస్ డ్రైవర్ని పిలిపించి బస్సులో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు, కంప్యూటర్ సామాగ్రి ఉన్నట్టు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో గత 3 రోజులుగా సెజ్ కాలనీలో డ్రైవర్ బస్సు నిలిపివేశారని వివరణ ఇచ్చారు. బస్సులో డ్రగ్స్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎస్ఐ ఖండించారు. ఇదిలా ఉండగా గత 3 రోజుల క్రితం సీబీఐ విశాఖలో 25,000 కిలోల డ్రై ఈస్ట్లో మిక్స్ చేసిన డ్రగ్స్ నమూనాలను గుర్తించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంజయ్ ఆక్వా పరిశ్రమ బ్రాంచీలపై తనిఖీలు చేపట్టింది. మూలపేట, శంఖవరం ప్రాంతంలో ఉన్న సంజయ్ ఆక్వా పరిశ్రమల్లో పలు రికార్డులను సీబీఐ తనిఖీలు చేసి వివరాలను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా మూలపేట సెజ్ కాలనీలో బస్సు నిలిచిపోయి ఉండటం, కంప్యూటర్ సామాగ్రి, కంపెనీ రికార్డులు బస్సులో ఉండటం మరింత అనుమానాలకు తావిస్తుంది. మొదటగా కంపెనీ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ లేదని, పోలీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే సిబ్బంది వచ్చారని అంటున్నారు. ఇక 3 రోజుల క్రితం బస్సు బ్రేక్ డౌన్ కావడంతో సెజ్ కాలనీలో నిలిచిపోయిందని కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు వివరించారు. అయితే బస్సులో డ్రగ్స్ ఉన్నట్టు ప్రచారం జరగడంతో తనిఖీలు చేపట్టి అందులో ఏం లేదని, కేవలం రికార్డులు మాత్రమే ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా బ్రేక్ డౌన్ అయిన బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టిన వెంటనే కంపెనీ సిబ్బంది వచ్చి బస్సును హుటాహుటిన స్టార్ట్ చేసి తరలించకపోవడం చూస్తుంటే బ్రేక్ డౌన్ ఎప్పుడు జరిగింది, బ్రేక్ డౌన్ జరిగితే పోలీసులు స్పందించిన వెంటనే ఎలా స్టార్ట్ అయిందనే దానిపై తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై సీబీఐ లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయని స్థానికులు అంటున్నారు. నమస్కారం, నేను ఉప్పాడు కొత్తపల్లి ఎస్ఐని మాట్లాడుతున్నా. ఈ రోజు ఉదయం మన వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇక్కడ మూలపేట సెజ్లో ఇలా సంజయ్ ఆక్వా బస్సు మన డ్రగ్స్తో ఇక్కడ ఉందని చెప్పేసి అలా క్రియేట్ మన చక్కర్లు కొడుతుందో మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మూలపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ని అది రప్పించి బస్సుని అది చెక్ చేసి అందులో ఈ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, అలాగే రికార్డ్స్, ఇలా కాటన్ బండిల్స్ మనకు ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి. వాళ్ళని ఎంక్వైరీ చేయగా మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది. బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్. మా ఈ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అయితే అనుమానించిన దగ్గర ఏమీ లేవు. ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచారణ చేస్తాం. ఎప్పుడొచ్చామన్నది కాదు, టికెట్ కొట్టామా లేదా అన్నట్టున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల వేళ జంపింగ్ జపాంగుల డిమాండ్ మామూలుగా లేదు. ఇవాళ కండువా కప్పుకుంటే చాలు, రేపే టికెట్ వచ్చి వాలుతుందన్నట్టు ఉంది వ్యవహారం. పార్టీ కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామన్నా లెక్కలేదు. నిన్న మొన్న దుమ్మెత్తిపోసారన్నా ఆక్రోశం లేదు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరితే చాలు, కండువా మార్చే, టికెట్ కొట్టే అన్నట్టున్నాయి తెలంగాణ రాజకీయాలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాట పొలిటికల్ వర్గాల్లో తరచూ వినిపించే మాటే. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే అది నిజమేనంటూ ఏమాత్రం డౌట్ లేకుండా ఒప్పుకోవాల్సిందే. నిన్నటి వరకు నువ్వంటూ దుమ్మెత్తి పోసుకున్న నేతలే కండువా మారగానే మనం ఒకటే అన్నట్టు వ్యవహరిస్తూ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తుంటే ఇది చూస్తున్న ప్రజానికమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని జెండాను భుజాన మోసిన బలగా కాదని వలస నేతలను అందలం ఎక్కిస్తుంటే కక్కలేక మింగలేక మల్ల గుల్లాలు పడుతున్నారు సొంత గూటి నాయకులే. పార్లమెంట్ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ తీరుతో కాస్త అలకబూనితే చాలు పక్క పార్టీ నేతలకు గాలం వేసి లాక్కుంటున్నాయి. అందుకు టికెట్ నే ఎరగవేస్తున్నాయి. ముఖ్యంగా అధికారం పోయి నిస్తేజంలో ఉన్న గులాబీ నేతలకు టికెట్ ఆశ చూపి మొత్తం శిబిరాన్ని ఖాళీ చేయించారంటే రెండు జాతీయ పార్టీలు ఏ మేర వ్యూహాలు రచిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు వలస నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలో వారికి అవకాశం కల్పిస్తున్నారు.
చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులను సైతం పక్కన పెట్టేసి ఓవర్ నైట్ పార్టీ మారే నేతలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్లకు టికెట్లు కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి టికెట్ కేటాయించింది. మరోవైపు బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన బీబీ పాటిల్ కు జహీరాబాద్ టికెట్ కేటాయించింది. నాగర్ కర్నూల్ టికెట్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు, నల్గొండ సైదిరెడ్డి, మహబూబాబాద్ ను మాజీ ఎంపీ సీతారాం నాయకులకు అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన ఆరూరి రమేష్ కు సైతం వరంగల్ టికెట్ హామీ దక్కింది. వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఆ 2 స్థానాలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో 4 వలస నేతలే. బీజేపీ 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో ఇటీవలే పార్టీలో చేరిన 4కి టికెట్ కేటాయించింది. ఇక కాంగ్రెస్ ప్రకటించిన 8 స్థానాల్లో ఇంకా ఎంతమంది ఇతర పార్టీల వారు ఉంటారో అన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే వినిపిస్తోంది. గడ్డుకాల పరిస్థితిలోనూ మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఆ పార్టీ జెండాని వదలకుండా భుజాలపై మోసిన తమను కాదని జంపింగ్ జపాంగ్లకే అధిక ప్రాముఖ్యతనిస్తూ అటు హస్తం శ్రేణులు, ఇటు కమలనాథులు జీర్ణించలేకపోతున్నారట. 10 ఏళ్ల పాటు తమను ఇబ్బందులను గురి చేసిన వారే సొంత పార్టీ ఎంపీ అభ్యర్థులు కావడంతో అధిష్టానం ముందు కక్కలేక మింగలేక మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లే టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీలు వేస్తున్న ఈ ఎత్తుగడ ఎవరికి ఎంత మేర కలిసి వస్తుంది, జంపింగ్ జపాంగ్ల వ్యూహం ఎవరికి ఎంత మేర లాభం అవుతుందనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రణీత్ రావు 10 రోజుల కస్టడీలో రోజుకో విషయం వెలుగు చూస్తుంది. అసలు ఈ కేసు ప్రధాన సూత్రధారి ఎవరు, ఎంతమంది అధికారులకు ఈ కేసుతో సంబంధం ఉంది, ట్యాపింగ్తో ఎవరిని టార్గెట్ చేశారు, వాట్స్ ది స్టోరీ? తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరి కూపీ లాగుతోంది. దీనికి సంబంధించి కొందరు బీఆర్ఎస్ కీలక నేతలకు ఉచ్చుబిగిస్తోంది సిట్. తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో కీలక సమాచారం బయటపెట్టారు. ఈ కేసు ప్రధాన సూత్రధారి ఓఎస్డీ ప్రభాకర్ రావే అని చెప్పారు. ప్రభాకర్ రావు కనసన్నలోనే ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందన్నారు. దీంతో అతన్ని ఈ కేసులో A1 గా, A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లుగా చెప్పారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైస్ లు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు తమ స్వాధీనం చేసుకున్నామని, చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను రీట్రీట్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ప్రణీత్ రావు విచారణలో పోలీసులకు మరికొన్ని దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుత సీఎం నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ప్రణీత్ రావు ఏకంగా ఫోన్ ట్యాపింగ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఆయన సోదరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. వాళ్లతో పాటు కీలక రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తలు, హీరోయిన్ల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడిన వ్యవహారంలో తాజాగా అరెస్టైన 2 అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో 2 అధికారులను సిట్ అరెస్ట్ చేసింది. ఇందులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న ఉన్నారు. శనివారం అరెస్ట్ చేయగా ఆదివారం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో ఇరువురి వాదనలు విన్న కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇక భుజంగరావు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ప్రణీత్ రావు కస్టడీలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత స్పీడ్ పెంచింది సిట్.
ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసు వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో ఉన్నట్లు తెలియగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జోరుగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్ ను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి వారి సమాచారం తెలుసుకున్నారు. ముఖ్యంగా వారు డబ్బులు తరలిస్తున్న విషయాలు తెలుసుకుని ముందుగానే పోలీసులు పట్టుకునే విధంగా చేసినట్లు తెలిసింది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తరువాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయమైంది. భక్తులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బాలరాముని దర్శనం కోసం భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో భస్మహారతి ఇచ్చారు అర్చకులు. గర్భగుడిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే హారతి మంటలు పెరిగి గర్భగుడి మొత్తం వ్యాపించాయి. ఆలయంలోని అర్చకులతో సహా 13 మంది గాయపడ్డారు. స్థానికులు ఆలయంలో నుంచి పొగలు రావడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ తో బెంగళూరు టీం తలబడుతుంది. పంజాబ్ తో బెంగళూరు మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో పంజాబ్ ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. దాంతో ఇవాల్టి మ్యాచ్ కోసం ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.